ఏది మిస్ అవ్వకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్వుడ్ కుకింగ్ ఛానల్ కమ్మని ఇంటి వంట. ఇవాళ మన రెసిపీ సత్యనారాయణ స్వామి వ్రతంలో చేసుకునే రవ్వ ప్రసాదాన్ని మీకు ఎలా చేసుకుంటానో నేను మీకు చూపిస్తానండి. ప్రసాదానికి కావలసినవండి బొంబాయి రవ్వ, అరటిపళ్ళు, మామూలు అరటిపళ్ళు అండి, అరటిపళ్ళు, ఆవు పాలు, ఆవు నెయ్యి, పచ్చి జీడిపప్పు, కిస్మిస్లండి. మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం ఎప్పుడు చేసుకున్నా మా పంతులు గారు మాకు ఈ విధంగా ఆ నైవేద్యానికి చేసి పెడతారండి. ఇది మీకు చూపించబోతున్నాను. కప్పుకి కప్పు పంచుతారండి. అన్నీ పచ్చివేనండి, అలా పచ్చిగానే చేస్తారు. ఇందులో ఏది జీడిపప్పు కానీ కిస్మిస్ కానీ ఏది వేపమండి, నూక కూడా వేపము. ఇది అంతా మనం పచ్చి ప్రసాదం అంటారండి దీన్ని. ఇది ఈ రకంగానే చేసుకుంటారు. కప్పు రవ్వ తీసుకున్నాం కదండి, కప్పు పంచదార తీసుకుంటున్నాను. ఇది మనం ఇందులో వేసేసుకోవడమేనండి. ఇలాగా ముందుగా ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని పాలు నేను మీకు చూపించడానికి మాత్రమే ఎన్ని తీసుకున్నానండి. ఎన్ని పడితే అన్నే మాత్రమే వాడుకోవాలి. నెయ్యి అయినా అంతేనండి, ఎంత పడితే అంతే వేసుకోవాలి. అరటిపండు కూడా మనం క్వాంటిటీ ఎంత తీసుకుంటున్నామో దాన్ని బట్టి మనం వేసుకునేవన్నీ వేసుకోవాలి. కలుపుకునేటప్పుడే మనం చూసుకొని కలుపుకోవాలండి. పొడి పొడిగా ఉండాలి ప్రసాదం. అదిగోండి 2 స్పూన్లకు ఉంటుందండి నెయ్యి. 2 స్పూన్లు నెయ్యి వేసాను. ముందు ఇలా కలుపుకొని పంచదార పప్పులు అన్నీ వేసి కలిపేసుకున్న తర్వాత మనం అరటిపండు మన చేత్తోనే ఇలా పిసుకు కలుపుకోవాలండి. ఇలా మెత్తగా చేసేసుకోవడమే. ఇలా చేసేసుకున్న తర్వాత కొద్దిగా పాలు పడతాయండి. ముద్దలా చేసుకోకూడదు, అరటిపండు వల్లే తడి వస్తుంది కదండి, అందుకని కొంచెం పాలు కూడా ఎన్నో పట్టవు. చూసారా, ఇంత మట్టుకు వేస్తున్నాను. చూసారండి, రెడీ అయిపోయింది. 5 నిమిషాలు పట్టింది. మన ఇంట్లో అన్నీ ఉండాలండి, ఉంటే ఎంతండి 5 నిమిషాల్లో అయిపోద్ది ప్రసాదం. మనం గమ్మున సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నప్పుడైనా ఇలా చేసుకోవచ్చండి. మామూలుగా మనం దేవుడికి అప్పటికప్పుడు నైవేద్యం పెట్టుకోవాలన్నా ఇలాగా సింపుల్గా చేసేసుకోవచ్చండి. చూసారండి ఎంత బాగుందో. ఇంతేనండి, అయిపోయింది. మేము ప్రతి సంవత్సరం సత్యనారాయణ స్వామి వ్రతం నోసుకుంటామండి. ఆ సత్యనారాయణ స్వామి వ్రతంలో మాకు కార్తీక మాసం కేదారేశ్వర స్వామి వ్రతం, సత్యనారాయణ స్వామి వ్రతం నోసుకున్నప్పుడు మాకు కంపల్సరీ ఈ ప్రసాదం చేస్తారండి పంతులు గారు. అది మీకు అందరికీ చూస్తే మీరు తెలుసుకుంటారని నేర్చుకుంటారని నేను మీకు చూపిస్తున్నానండి. ఎవరన్నా కొత్త వారు చూస్తున్నట్లయితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. చూసారండి, ప్రసాదం రెడీ అయిపోయింది. సత్యనారాయణ స్వామికి 2-3 రకాల ప్రసాదాలు చేస్తారండి. అవి కూడా మీకు నేను చూపిస్తాను. అన్నవరంలో చేసే ప్రసాదం కూడా నేను చేసి చూపిస్తానండి. ఎర్ర గోధుమతో చేస్తారు అది కూడా నెక్స్ట్ వీడియోలో మీరు చూద్దరు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. నెక్స్ట్ వీడియోలోకి వెళ్దామండి.